మీ బస్తీలో విద్యుత్ సమస్య ఉందా? అయితే నన్ను సంప్రదించండి. మీ బస్తీలో బోర్వెల్ సమస్య ఉందా? అయితే నేను చూసుకుంటా. డ్రైనేజీ సమస్య వచ్చిందా? నేను సిబ్బందిని పురమాయించి పనులు చేస్తానంటూ ఆయన అందించిన హామీలు నిలబెట్టుకోవడంతో ఇక బస్తీ వాసుల ఆనందం అంతా ఇంత కాదు. సతీష్ అన్న అంటే నేనున్నానంటూ, మా కోసం వచ్చే నాయకుడివి నువ్వునంటూ వారంతా సన్మానాలతో ముంచెత్తగా, పవర్లో లేనప్పుడు ఇంత చేస్తున్నా, మరి పవర్లో ఉంటే మీకోసం ఎలా పనిచేస్తానో గుర్తించుకొని అవకాశం వచ్చినప్పుడు మీ ఓటుతో నాకు మద్దతు ఇవ్వండి అంటూ తన విజ్ఞప్తిని సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా వారి ముందుంచి వారు అందించిన సన్మానాలను ఆనందంగా స్వీకరించారు. అమ్మ ఒకటి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ కావాలి. 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ 12 సంవత్సరాలు ఎప్పుడు పని ఆపాలి నేను నా వెంబడి 4 పని చేస్తున్నారు మీ అందరి గురించి. వచ్చినప్పుడు నన్ను కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు నన్ను మర్చిపోకండి అంతే. ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనకూరి బస్ కదా, పార్టీ సంబంధం లేదు. మీ పిలువగానే వస్తా. పవర్ లేకుండా చేసిన పవర్ ఉంటే ఏం చేస్తానో ఆలోచించండి అంతే. అంతకన్నా కంటోన్మెంట్ 5వ వార్డులోని వాల్మీకి నగర్ ఇది. వాల్మీకి నగర్ అంటే చాలా చోట్ల సమస్యలకు స్వాగతం పలుకుతుండగా వాటన్నింటికి కన్నా ముందు ఎవరికో ఫిర్యాదు చేసి ఎప్పుడో వస్తారని ఎదురు చూడడం కన్నా అన్నా అంటే నేనున్నానంటూ వచ్చే సతీష్ కుమార్ గుప్తాపై ఆ బస్తీ వాసులు మంచి నమ్మకం పెంచుకున్నారు. వారి నమ్మకాన్ని మొమ్ము చేయకుండా సోషల్ వర్కర్ గా, బోర్డు మెంబర్ సీటు ఆశావహనేతగా తన గ్రౌండ్ వర్క్ను అలాగే కొనసాగిస్తూనే సతీష్ కుమార్ గుప్తా వారి ఫిర్యాదు అందిన వెంటనే అధికారుల దృష్టికి సమస్యను పరిష్కరించడంతో విజయాన్ని సాధించారు. ఇలా వాల్మీకి నగర్ లో విద్యుత్ సరఫరా, పబ్లిక్ బోర్వెల్స్, మంచినీటి సమస్య, డ్రైనేజీ, వీధి దీపాలు ఇలా ఎలాంటి సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. దీంతో ఆయనపై మంచి నమ్మకాన్ని బస్తీ వాసులు ఏర్పాటు చేసుకోగా ఆయన సేవలపై ప్రశంసిస్తూ సన్మానాలతో ముంచెత్తారు. పలు సమస్యలు తీర్చి తమ కోసం పనిచేస్తున్న నాయకుడికి ఇదే తామిచ్చే గౌరవం అంటూ సెలవు కప్పి పూలమాలలు వేసి సన్మానించి ఎల్లవేళలా తాము అండగా ఉంటామంటూ తెలియజేశారు. పవర్ లో ఉన్నా లేకున్నా మీకోసం తాను ఉన్నానంటూ సతీష్ కుమార్ గుప్తా వారికి హామీ ఇవ్వడంతో పవర్ లో లేకున్నా ఇంత చేస్తున్నా తనకు అవకాశం వచ్చినప్పుడు మీ ఓటుతో గెలుపును అందించాలంటూ వారిని కోరగా మీ వెంటనే మేమంటూ బస్తీ వాసులంతా కలిసి హామీ ఇవ్వడంపై సతీష్ కుమార్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బస్తీ పెద్దలు శివన్న, కట్టా నరేంద్రబాబు, రాజేందర్ నరేష్ తో పాటు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేదు మీ పిలువగానే వస్తా. పవర్ లేకుండా చేసిన పవర్ ఉంటే ఏం చేస్తానో ఆలోచించండి అంతే. అంతకన్నా 11 ఏళ్లుగా వేచి చూస్తున్న సతీష్ కుమార్ గుప్తా పదవిలో లేకపోయినా ఆ పదవి ఏనాటికైనా అందుకోవాలన్న లక్ష్యంతో ఖర్చుకు వెనకాడకుండా వారి సమస్యలు దూరం చేయడంలో సొంత నిధులు సైతం వెచ్చించడానికి వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతుండగా ఆయన సేవలపై స్థానికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.